నమస్కారం అండి. అయితే అరగంట లేకపోతే 2 minutes అన్నారు. సో 2 minutes మాట్లాడతాను. సో ముందుగా అయితే ఇక్కడికి వచ్చే ముందు ఒక విషయాలు అంటే మన స్పీకర్ గారితోనూ జయరామ్ గారితోనూ అట్లా శ్రీనివాస్ గారితో ఆఫ్లైన్ వాళ్ళు 1 day స్పెండ్ చేసినప్పుడు నేను అబ్జర్వ్ చేసినాయండి. మిగతా విషయాలన్నీ మన 5 years ఉన్న గవర్నమెంట్ గురించి అన్నీ కూడా మనకు అన్నీ తెలుసు. ఆ విషయాలు మళ్ళీ మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ జయరామ్ గారి గురించి వస్తే పెద్ద ఆయన ముస్లిం ఏది బాగుందండి మీకు రెండింటిలో ఏదైనా సో ఈవేళ ఎన్ఆర్ఐ టీడీపీ గారి గత ఈవేళ ఈ 5 years కాదు 20 years నుంచి కూడా ఆయన అక్కడ ఉన్నా ఇక్కడ ఉన్నా ఇప్పుడు కూడా పసుపుగా లెప్పించి ఈవేళ ఎన్ఆర్ఐ టీడీపీ పటిష్ట స్థాయిలో ఉండడానికి ఎంతో కృషి చేశారు. అట్లా మాకు దానాలో ఆయన ఇప్పుడు ఏ అవసరం వచ్చినా మొన్న మా కన్వెన్షన్ వచ్చినా చేదుడు వాదుడు ఉంటూ ఆయన చేయగలిగింది ఎప్పుడు చేస్తున్నారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ జయరామ్ గారు. ఇకపోతే స్పీకర్ గారి గురించి ఇందాక మేము అంటే ఆయన కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి ఊరు నాకు తెలవడం చిన్నప్పుడంతా కూడా అక్కడ తిరగడం సో గత స్మృతులు అన్నీ కూడా మేము ఇందాక నెరవేర్చుకున్నాం. చాలా ఆనందంగా ఉంది. మీరు అట్లాంటి రావడం చాలా ఆనందంగా ఉంది. అయితే ముఖ్యంగా మన ఎన్ఆర్ఐలు అక్కడ ఇంతకు ముందు 5 years లాస్ట్ ఇంతకు ముందు అందరూ ఇక్కడికి వచ్చిన తర్వాత పడుకోగానే రాత్రంతా ఇండియాలో ఉంటాం, పొద్దున లేకుండా మళ్ళీ ఇక్కడ మన బ్యాగులు మన పట్టు మన పనులు చేసుకుంటాం అనేది ఆనవాయితీ. అయితే స్వచ్ఛందంగా ఇందాక శ్రీనివాస్ గారు అన్నట్టు ఇక్కడికి ఆయనకు వచ్చినా కూడా ఎవరు మాకు ఇది కావాలి అది కావాలని ఎవ్వరూ అడగలేదు. ఎందుకంటే అన్కండిషనల్ లవ్ ఉంది పార్టీ అంటే. పార్టీ ఫిరాయింపుల గురించి ఎవరికి తెలియదు. ఓన్లీ పార్టీ పవర్లోకి రావాలి అనేది మైండ్లో ఉండి మొన్న క్షేత్రస్థాయిలో చాలా మంది వెళ్ళారు. నేను కూడా దాదాపు 5 months గుడివాడలో ఉన్న చాలా మంది వెళ్ళారు. మెయిన్గా ఏంటంటే నేను డిఫరెన్స్ గమనించింది ఇండియాలో అమరావతి ఉద్యమం ఒక టైంలో ఆ ఊపు అంటే ఒక చోట మొమెంటం తగ్గిపోతే అప్పుడు కూడా దాదాపుగా US లో మనం 200 cities లో మనం చేయడం జరిగింది. సో చాలా మంది అన్నారు అక్కడ ఉన్నదానికంటే ఇక్కడ మొమెంటం బాగా ఉందని. సో ఇక్కడ నుంచి ఫైనాన్షియల్ హెల్ప్ చేసాం. అట్లాగే ఆ ఉద్యమం బ్రతికి ఉండటానికి ఎన్ఆర్ఐల కృషి ఎంతో ఉంది. మొన్న కూడా ప్రతి కాన్స్టిట్యున్సీలో ఎన్ఆర్ఐలు లేని కాన్స్టిట్యున్సీ లేదు. ఇక్కడ ఉండి రాత్రంతా అక్కడ పగల టైంలో నువ్వు ఇక్కడ మనం ఎంతో ప్లాన్ అందరికీ కాల్స్ చేయడం అట్లాగే ఎస్పెషలీ టెక్నాలజీలో మన వాళ్ళందరూ అందివేసి చేయగలక మన వాళ్ళందరూ కూడా డేటా సపోర్ట్ అట్లాగే మీ ఫార్మ్స్ కానీ అన్ని కూడా మార్నింగ్ లేసేపాటికి అంతా కూడా డేటా ఇదిగో లాస్ట్ టైం ఇది మీ డేటా అనలిటిక్స్ అని అందరికీ సప్లై చేయటం. సో మొన్నటి గెలుపులో మన ఎన్ఆర్ఎల్ పాత్ర ఎంతో ఉంది. దాంతో పాటు మన ఆయన పాత్రుడు గారు కావచ్చు, శ్రీనివాస్ గారు కావచ్చు, అట్లాగే లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు గారిని అందరూ కూడా ఎక్నాలెడ్జ్ చేయడం జరిగింది. అది వాళ్ళు ఎన్నోసార్లు ఎన్నో డయాస్ మీద చెప్పారు. సో తప్పకుండా ఈసారి జరిగిన అంటే మనకు వచ్చిన విజయంలో ఎన్ఆర్ఐల పాత్ర ఎంతో ఉంది కనుక మన కోసం మనం గట్టిగా కప్పుడు ఒకసారి కొట్టుకుందాం. అయితే ఇక్కడతో మన పని అయిపోలేదు. ఈ 5 years కూడా ఇందాక ఆయన చెప్పిన మన పెట్టుబడులు మనం ఎట్లా అయితే మమేకం అయ్యి ఇక్కడి నుంచి అక్కడ ఏం చేయగలం నెక్స్ట్ 5 years అమరావతిలో కావచ్చు, ఏపీ డెవలప్మెంట్ లో కావచ్చు, టెక్నాలజీలో కావచ్చు మనం ఎలా హెల్ప్ చేయగలం అనేది కూడా మీరు అందరూ కూడా ఆలోచించి ఈవేళ మనకి అక్కడ స్ట్రైట్ విండో ఉంది. మనం ప్రపోజల్ అలాగే మనం కేవలం మన ఫండ్స్ ప్రపోజల్ తీసుకెళ్తే ఎనీ ప్రపోజల్ వాళ్ళు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఎందుకంటే ఇట్స్ మ్యూచువల్ బెనిఫిషియల్. సో తప్పకుండా మీ అందరూ కూడా ఆ డైరెక్షన్ లో ఆలోచించండి. మీకు ఎక్కడ కావాలన్న హెల్ప్ అందరూ కూడా వీఆర్ దేర్. సో ఇటువంటి విజయాలు మనకి ఎన్నో రావాలని ఆశిస్తూ అట్లాగే ఇక్కడ ఉన్న పెద్దలతో పాటు సతీష్ మన BC నుంచి మన మిత్రుడు రావడం జరిగింది. థ్యాంక్ యూ. అట్లాగే ఇక్కడ ఉన్న పెద్దలందరికీ మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవండి. థ్యాంక్ యూ.